హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో స్లైస్ బిల్లు కట్టకపోతే అంటే స్లైస్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది? ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారా? ఇంకా ఇలాంటి నోటీసులు అనేది మీకు ఇంటికి వస్తాయా? ఇంకా కోర్టు కేసు అవుతుందా? లేదంటే ఇంటికి లాయర్ వాళ్ళు ఇంకా పోలీసులు వచ్చి లోన్ రికవర్ చేస్తారా? ఇంకా ఏజెంట్స్ వస్తారా? ఇవన్నీ డౌట్స్ నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అసలు స్లైస్ బిల్లు కట్టకపోతే, స్లైస్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది? అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది మొత్తం నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లీగల్ నోటీస్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకంటే ఇక్కడ లీగల్ నోటీస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లీగల్ నోటీస్ ఫైనల్ వార్నింగ్ లెటర్ ఫర్ నాట్ మేకింగ్ పేమెంట్ అని ఉంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ద కౌంట్ ఇయర్నింగ్ 2 PM టుమారో సునీల్ శివసతి విల్ బి కేస్ బీయింగ్ లాయర్ కంపెనీ అంటే ఫ్రీజ్, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారంట, లేదా ఇంకా మీకు ఒక లాయర్ని అసైన్ చేశారంట, మీరు కోర్టుకి ఖచ్చితంగా రావాలని ఈ నోటీస్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ తర్వాత డియర్ కస్టమర్ యాజ్ యూ ఆర్ నాట్ రెస్పాండింగ్ అంటే కాల్స్ మెసేజెస్ పెట్టినప్పుడు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదంట, అందుకే ఈ నోటీస్ అనేది మీకు వచ్చిందంట. అయితే ఇక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలంటే ఇది ఒక ఫేక్ నోటీస్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఫేక్ నోటీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏంటంటే గవర్నమెంట్ ఛార్జ్ అనేది 10,000 నుంచి 30,000 దాకా మీకు ఏంటంటే ఇది ఫైన్ వేస్తారంట. ఈ ఫైన్ అనేది కూడా ఏంటంటే మీకు లోన్ కట్టన్నందుకు. ఆ లోన్ ఎంత కట్టేది ఉన్నది నాకు 4,700 అయితే. అయితే అందులో కొన్ని పే చేశాను, అది స్లైస్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా పంపించారన్నమాట. అయితే ఇది నమ్మకండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నా చూడండి, ఇది మాత్రం నమ్మకండి. నేను నా స్లైస్ లోన్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అది ఆల్రెడీ నేను కట్టక 2 years అవుతుంది. ఇది ఇప్పుడు నోటీస్ చూపెట్టాను కదా ఫ్రెండ్స్, ఇది అనేది మా ఫ్రెండ్కి వచ్చిన నోటీస్ అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్కి ఏంది ఏం కథ అనేది చూపెట్టడానికి మీకు చూపెట్టాను. నేను నా బిల్లు చూపిస్తాను చూడండి. స్లైస్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేస్ పవర్ అని ఉంటుంది అనమాట, క్రెడిట్. ఇక్కడ చూడండి 0 అని ఉంది. ఎందుకు నాకు 0 అని ఉందంటే, నేను ఇందులో చూడండి ఫ్రెండ్స్ 4,700 వచ్చింది ఫ్రెండ్స్, 4,700 వచ్చింది. ఇక్కడ చూడండి పాస్ట్ పేమెంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. ఇక్కడ నాకు ఒకసారి ఏంటంటే 3,775 రూపీస్ కట్టాను, తీసాను, మళ్ళీ ఒకసారి ఇంట్రెస్ట్ కట్టాను, ఇక కట్టాను, ఇట్లా ఒక్కొక్కసారి 657 రూపీస్ కట్టాను, లాస్ట్కి 3,952 రూపీస్ కట్టి క్లోజ్ చేశాను. నాకు అక్కడ 4,700 అమౌంట్, ముందు ఒకసారి 600 కట్టా, అటు ముందు ఒకసారి 600 కట్టా, ఇక నాకు 4,000 చేంజ్ అంతలో నాకు క్లోజ్ అయిపోయింది. నాకు మళ్ళీ కూడా నాకు ఇవ్వలేరు. ఇక్కడ చూడండి 0 అని చూపిస్తుంది కదా, మళ్ళీ నాకు ఇవ్వలేరు కట్టాక. కానీ నాకు ఈ అమౌంట్ నాకు ఎలాంటి నోటీసులు వచ్చినప్పుడు కట్టలేదు, నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే కట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సిబిల్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్లైస్, ఈ మనీ వ్యూ, ఇంకా ఎంపాకెట్, ఇవి ఏంటంటే జెన్యున్ లోన్ యాప్స్, అంటే మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చేసుకొని సిబిల్లో చూపెట్టే యాప్స్ కాబట్టి నేను నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లోజ్డ్ బారోయింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి నేను తీసుకున్న అమౌంట్ చూపిస్తుంది, ఇంకా నేను కట్టిన అమౌంట్ కూడా చూపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ స్లైస్ బిల్ అనేది నేను తీసుకొని కట్టక ఇంచుమించు ఒక 7-8 months అవుతుంది ఫ్రెండ్స్. ఇంచుమించు 1 year దాకా వస్తుంది. 1 year దాకా వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఏమేమి జరిగిందో మీకు షేర్ చేస్తాను, మీరు కూడా అలానే చేయండి సొల్యూషన్. నాకు ఏంటంటే కాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కాల్స్ వచ్చాయి. తర్వాత ఒక్కొక్కసారి నేను రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత వాళ్ళు 1-2 months నాకు కాల్స్ చేయలేరు. తర్వాత చేసి మీకు ఇట్లా ఏంటంటే సిబిల్ పోతుంది, మీరు ఖచ్చితంగా కట్టాలి, లేదంటే నోటీసులు వస్తాయి, కోర్ట్ కేసు అవుతుంది, ఇట్లాంటి చాలా బెదిరించారు. మ్యాక్సిమం కట్టడానికి ట్రై చేశారు. నేనన్నా నా దగ్గర ఇప్పుడు లేవు, డబ్బులు మాత్రం లేవు, నా దగ్గర ఉన్నప్పుడు కడతా. ఇప్పుడు మీరు ఏ కేసులు పెట్టుకున్నా, లేకపోతే ఏ నోటీసులు పంపించినా, మీరు ఎలాంటి కేసులు వేసుకున్నా, ఏం చేసినా నేనైతే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా. ఇప్పుడు మాత్రం కట్టను, నా దగ్గర ఉన్నప్పుడు కడతా. ఇప్పుడైతే నేను ఎలాంటి మీకు కడతా అని హోప్ ఇవ్వను, నేను కట్టలేనని చెప్పేస్తున్నా. మీరు ఏమని చేసుకోండి అని చెప్పిన.
అయితే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇలానే కాల్స్ చేశారు. మాక్సిమం ట్రై చేశారు కట్టించుకోవడానికి. నేను ఎన్నో కాల్స్ చేసినా నాకు రెస్పాన్స్ అవ్వలేదు. లాస్ట్‌కి వాళ్ళేం చేశారు, వాళ్ళు కూడా కాల్ చేయడం బంద్ చేశారు. తర్వాత నాకు నోటీసులు ఇవి అనేది ఏం పంపలేరు. ఓకేనా. ఇట్లా పంపలేరు. ఇగ తర్వాత చూసుకుంటే ఏమైందంటే నాకు అమౌంట్ సెట్ అయినాయన్నమాట. నాకు ఏందంటే మెయిన్ చూడండి ఫ్రెండ్స్, ఈ స్లైస్ లోన్ కట్టకపోతే మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే మెయిన్ ప్రాబ్లమ్ సిబిల్ తక్కువైపోతది. కాల్స్ వస్తాయి. అంతేగాని ఇంటికి పోలీసోళ్ళొస్తారు. ఇంకా వీళ్ళు కోర్ట్ కేస్ అవుతది. అవన్నీ ఫోటోషాప్ క్రియేట్ జేసి మీకు పంపిస్తున్న నోటీసులు ఫ్రెండ్స్. ఏందంటే అట్లా నేను గూడా జేయగలుగుతా. ఇప్పుడు ఏఐ ఏంది? ఏఐ గూడా జేయగలుగుతది. నోటీసులనేటిది జేయొచ్చు ఫ్రెండ్స్. అన్నీ జేయొచ్చు ఫోన్‌లో. హ్మ్. కానీ మనకేందంటే ఏదో నోటీసులనేటిది ఇంటికొస్తున్నాయి పోస్ట్‌లా ఇట్లా ఏమన్నా వచ్చినాయి అంటే అప్పుడేందంటే అప్పుడు గూడా భయపడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంకో లోన్ యాప్‌లో గూడా నాకు అట్లాంటి ఇంటికొస్తాయి అవి ఇవి అని బెదిరిచ్చిర్రు. బట్ రాలేవు. కానీ అట్లా గూడా భయపడకండి ఫ్రెండ్స్. సెటిల్‌మెంట్‌కొస్తది ఏదైనా సెటిల్‌మెంట్ చేసుకోండి అంతే. ఈ స్లైస్ గూడా అంతే ఫ్రెండ్స్. ఏందంటే ఇంటికి పోలీసోళ్ళొచ్చేంత మాత్రం ఏం ఉండదు. హ్మ్. ఇంకోటి కేసు అట్లాంటివి మాత్రం కావు. వాళ్ళు కాల్ జేసేది అట్లా ఏందంటే లోన్ రికవర్ చేసుకోవడానికి మాత్రమే అట్లా కాల్ చేస్తారు. అంతే. అంతే తప్పిస్తే ఏం లేదు. మీకు సిబిల్ తక్కువైతది. ప్లస్ ఇంకోటేందంటే మీకు లోన్ అనేది వేరేది ఏమన్నా అప్లై చేసినా గూడా రాదు. అంతే తప్పిస్తే ఏముండదు. కాల్స్ వస్తాయి. కానీ ఎంతైనా ఈ స్లైస్ మాత్రం ఒక ఆడికి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లోన్ కడితే మాత్రము ఇక్కడ 10,000 తీసుకున్నాం అనుకో, 10,000కి మనకు ఒకటేసారి కట్టమన్నది ఫ్రెండ్స్. ఈఎంఐ రూపంలో 12 మంత్స్ అట్లా కట్టుకోవచ్చనమాట. బావుంది ఫ్రెండ్స్. ఇది ఆప్షన్ మాత్రం చాలా బావుంది. మీరు ఇట్లా కట్టుకోవచ్చనమాట. ఏందంటే ఇట్లా మనము లోన్ అనేది స్లైస్ అంటే అన్ని లోన్స్ యాప్స్ నుంచి పోల్చుకుంటే ఇది బెటర్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎంపాకెట్ ఉంది. నువ్వు రూ. 1000 తీసుకుంటే అది ఆల్రెడీ 100 కట్ చేసుకొని ఇస్తది. మళ్ళా కట్టేటప్పుడు 100 చేస్తది. ఇంచుమించు 20% పడుతున్నది. ఏంది మనకు ఇంట్రెస్ట్. అదే ఈ స్లైస్‌లో చూసుకుంటే చూడండి, నువ్వు 5,000 తీసుకుంటే మంత్లీ నీకు రూ. 550 అట్లా కట్టమంటది. లేదంటే రూ. 540 కట్టమంటది. అట్లా 12 మంత్స్ కట్టమంటది ఫ్రెండ్స్. బట్ ఆప్షన్ మాత్రం ఇది చాలా మంచిగుంది ఫ్రెండ్స్. ఏందంటే అంటే 500, 600 తీసుకున్న 5,000కి 500 నుంచి 800 దాకా ఇంట్రెస్ట్ కడతావు. అంతే తప్పిస్తే ఇట్లా ఎంపాకెట్ ఈ యాప్స్ లాగా మరీ ఎక్కువ అయితే కట్టుడు లేదు ఫ్రెండ్స్. మీరు కొంచెం ఏందంటే ఈ స్లైస్ మాత్రం ఏమన్నా బిల్ ఉంటే మీరు కట్టుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మంత్లీ ఈఎంఐ కాబట్టి ఈజీగా అయిపోతది ఫ్రెండ్స్. 10,000 ఇచ్చినా కూడా నీకు మంత్లీ 1,000 కట్టమంటది. అవి మళ్ళా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇది నా స్లైస్‌లో కూడా అట్లానే చేసిన ఫ్రెండ్స్. ఏందంటే నేను స్లైస్‌లో గూడా ఇంతే. నాకు లోన్ అనేది ఇచ్చినా గూడా నాకు అమౌంట్ ఎళ్ళలేని పరిస్థితిలో ఉన్నా గూడా ఫ్రెండ్‌ని అడిగి ఇప్పుడు 500 ఈఎంఐ ఉంది. కట్టి మళ్ళీ అప్పుడే చేస్తుంటి ఫ్రెండ్స్. అంటే ఒక 10, 15 రూపీస్ నాకు కట్ అవుతుంటాయి. ఏంది చార్జెస్ అన్నమాట. అట్లా. మీరేందంటే కట్టేసుకోండి ఫ్రెండ్స్. ఉంటే మాత్రం కట్టేసుకోండి. సిబిల్ మంచిగా మెయింటైన్ చేయండి. ఓకేనా. బట్ ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉన్నది. నాకు మొత్తం అసలు రూపాయి గూడా కట్టలేనంటే ఏం లేదు ఫ్రెండ్స్. వదిలేసుకోండి. ఏం అవ్వదు. జస్ట్ ఏందంటే సిబిల్ స్కోర్ తక్కువైతే కాల్స్ వస్తాయి అంతే. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని లోన్ యాప్స్ గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే గూడా నాకు మనకు కాల్ చేయండి. ఇప్పుడు అర్జెంట్‌గా కాల్ చేయాలంటే కాల్ మీ 4 యాప్ గూడా నేను చేశాను ఫ్రెండ్స్. అట్లా గూడా కాల్ చేయొచ్చనమాట. లేదు నాకు కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తే చాలు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.